ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ప్రతి ఎపిసోడ్లో కూడా లలితా సహస్రనామం గురించి కానీ అలాగే పూజా విధానాల గురించి ఎంతో చక్కగా మనకి ఎన్నో ఎపిసోడ్స్ అందించారు. అయితే అమ్మని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అసలు అమ్మ ఎవరు, అమ్మకి ఎలా ఈ స్పిరిచువల్గా జర్నీ ఎలా మొదలైంది అనేది ఎంతోమందికి డౌట్ ఉంది కదా. అయితే ఈరోజు చక్కగా మనం అమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. సో మా ప్రేక్షకులు ఎంతోమంది, మా ఇంట్లో కూడా మీ ఫ్యాన్స్ ఎంతోమంది అడుగుతూ ఉంటారు, అసలు ఈవిడ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అమ్మవారి గురించి ఈ జర్నీ అంతా ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి నన్ను అడుగుతుంటాను. ఏమో నాకు తెలీదు అని అంటాను. ఈరోజు ఈ వీడియోతో అందరికీ సమాధానం తప్పకుండా తెలియజేస్తాను. నా గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి దయతో, అమ్మవారి అనుజ్ఞతో తెలియజేస్తాను. నేను 1977వ సంవత్సరంలో మునిపల్లి అనే చిన్న కుగ్రామంలో సుబ్బరాజు గారు సావిత్రి దంపతులకు జన్మించాను. వారు కరణికం, పూర్వం కరణాలు అనేవారు తెలుసు కదా, ఆ కరణికల్లో మా నాన్నగారు ఉండేవారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా స్పిరిచువల్ లైన్లో ఉండేవారు. ప్లస్ ముఖ్యంగా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా. పొద్దున లేవగానే శాఖ, అన్ని సూర్య నమస్కారాలు ఇవన్నీ చాలా ఉంటూ ఉండేవి ఇంట్లో కూడా. నాకు కూడా ఈ క్రమంలో నాకు 5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి, అంటే నాకు 5 పూర్తయి 6 వచ్చిన దగ్గర నుంచి నేను భగవద్గీత చదవడం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నా వయసు 6 సంవత్సరాలు. పొద్దున్నే లేపేవారు 3 గంటలకే. 3 గంటలకల్లా లేపి కొన్ని శ్లోకాలతో మొదలైంది నా ప్రయాణం. ఆ శ్లోకాలు ఎలా అంటే గణపతి ప్రార్థన, ఇంకా ప్రతిరోజు అన్నమాట. గణపతి ప్రార్థన, కాళ్ళు కింద పెట్టగానే ఒక శ్లోకం, లేవగానే చేతులు చూసుకోవడానికి ఒక శ్లోకం, అంటే ప్రతీది భగవంతుడితో ముడిపడిపోయేలాగా మా నాన్నగారు చిన్నతనం నుంచి నన్ను తీర్చిదిద్దారు. ఈ ఆయనకి ఏమిచ్చినా రుణం, తల్లిదండ్రుల రుణం తీరదంటారు కదా, కానీ గురువుగా కూడా నేను ఆయన రుణం నేను తీర్చుకోలేను. సో మీ గురువు గారు మా నాన్నగారే. ఆ తర్వాత ఈ భగవద్గీత నేర్చుకునే క్రమంలో నాకు మా పిన్ని వాళ్ళు, మా చుట్టాలందరూ కూడా ఎందుకంత చిన్నపిల్లని నువ్వు ఎందుకన్నయ్యా అంత పొద్దున్నే లేపుతావు అని మా అత్తలు అడుగుతుంటే ఒకటే చెప్పేవారు ఆయన. చాణక్య నీతి ప్రకారము పిల్లల్ని 5 సంవత్సరాలు వచ్చే వరకు రాజులా చూడాలి, 6వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం దాకా పనివాళ్ళలా చూడాలి, 15వ సంవత్సరం నుంచి స్నేహితుల్లా చూడాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు. అలాగే నన్ను 6వ సంవత్సరం నుంచి తోమేసేవారు. మీరు ఎంతమంది అమ్మా? ఒక్కతినే. ఒక్క అమ్మాయి? నేను ఒక్క అమ్మాయినే. బ్రదర్స్ ఎవరు లేరు. నేను ఒక్క అమ్మాయినే. నా ప్రయాణం ఎలా ఉండేదంటే ఆయనతో ఇంకా మాట్లాడినా, కూర్చున్నా ఇంకా ఆధ్యాత్మికత ఇంకో కోణం ఉండేది కాదు. అంటే రెగ్యులర్ స్కూలింగ్ చేశారా? చేశానమ్మా, చేశాను. ఎంతవరకు? నేను ఇంటర్లో బైపీసీ చదివాను. కానీ భయం వేసి సగంలోనే ఆపేసి మళ్ళీ సిఈసీకి వెళ్ళిపోయాను. అంటే నేను స్వతహాగా మేము బ్రాహ్మిన్స్, ఇక అవన్నీ ముట్టుకోవడం చేరిన 2 నెలలకే నాకు కొంత ఇబ్బందిగా అనిపించి మళ్ళీ సిఈసీకి వెళ్ళి తర్వాత ఆ సిఈసీ నుంచి బిఏ ఎకనామిక్స్ చేశాను. నేను కూడా ఉద్యోగం చేశానమ్మా. కాకపోతే చిన్న దశ నుంచి సూర్య నమస్కారాలు, ఈ ఆర్ఎస్ఎస్లో సేవికా సమితిలో కూడా నేను యాక్టివ్గా ఉండేదాన్ని. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు కదా, వారు మేము అంతా సమకాలీకులమే. దాంట్లో వారు స్వయం సేవక సంఘంలో ఉంటే నేను సేవికా సమితిలో ఉండేదాన్ని. మేము చాలా ఆప్తులం, సంఘ బంధువులం అన్నమాట. వారు మా ఊర్లో కార్యకర్తలకు అబ్బాయిలందరికీ శాఖ తీసుకుంటే నేను అమ్మాయిలకు తీసుకునేదాన్ని. అంటే 2 విభాగాలు ఉండేవి ఆర్ఎస్ఎస్లో, స్వయం సేవక సంఘం, సేవికా సమితి. ఇప్పుడు ఎవరికైనా సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ ఇంటికో లేకపోతే తాతయ్యల ఇంటికో వెళ్ళేవారు. నాకు సమ్మర్ హాలిడేస్ వస్తే 41 రోజులు మేము ఉండేది ఎక్కడ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర చిన్న కుగ్రామం నిడదవోలు దగ్గర. ఇక్కడ హైదరాబాద్లో బండ్లగూడలో నేను ట్రైనింగ్కి వచ్చేదాన్ని 41 రోజులు ప్రతి సంవత్సరం. బండ్లగూడ ఇప్పటికీ ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకా మీ అప్పుడు అంటే అది అసలు ఎలా ఉండేది తెలుసామో, ఎక్కడో లోపల కొండలు. ఇక్కడ ఈ సేవికా సమితి, స్వయం సేవక సంఘం వాళ్ళది ఒక కార్యక్రమం ఉండేది. అక్కడ ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉండేది. 41 రోజుల పాటు అందులోనే ఉండేదాన్ని. అందులో ఏముండేది తెలుసామా, పొద్దున్న 4ంటికే లేవడము, అది ఎలాగో దండదావనం చేసుకోవడము, తర్వాత ఏమన్నా చెప్పే పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉండేవారు.
వాళ్ళు చెప్పేది వినడము, తర్వాత సూర్య నమస్కారాలు, యోగా, ఆఖరికి దండ, నేను కర్రసాము కూడా నేర్చుకున్నాను. ఓ అంటే దాంట్లో ద్వితీయ వర్ష వరకు పూర్తయింది. ఆ క్రమంలో నేను ఇంక ఈ హోణ విద్యల్లో పడ్డాను. కానీ మా నాన్నగారు ఏం చేశారంటే నాకు కామేశ్వరి మంత్ర దీక్ష ఇచ్చారు ముందు. ఎప్పుడు నేను 12వ సంవత్సరం నాకు ఈ మంత్రం రోజు చేసుకోమ్మా అని ఇచ్చారు. అప్పట్లో తెలియకపోయినా ఆయన చెప్పింది వినడం అలవాటైపోయి చేస్తూ ఉండేదాన్ని. తర్వాత కొంచెం నేను నాకు పెద్దదాన్ని అయిన తర్వాత 14-15 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఉపనిషత్తులు ఇచ్చేవారు చదవమని. అప్పుడు అవి ఏంటో కూడా నాకు అర్థమయ్యేది కాదు. అబ్బా ఏంటి ఇవే చదువుకోవాలా అవే చదువుకోవాలా అనుకునేదాన్ని నేను. చిన్న వయసు కదమ్మా. కానీ ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండేదాన్ని. ఇంట్లో అయినా గుళ్ళో అయినా మాకు మా పూర్వీకులు కట్టించిన శివాలయం ఉంది అక్కడ. తెల్లవారుజామున ఇంట్లో ఎన్ని పువ్వులు పోస్తే అన్ని పువ్వులు కోసుకెళ్ళి శివాలయంలో కూర్చునేదాన్ని పొద్దున్నే. అంటే అమ్మను చూడాలి. మా నానమ్మ గారు అంటే మా తాతగారి తల్లి 1 ఎకరం పొలం అమ్మేసి మా గుడిలో విశాలాక్షి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారంటే అంత ఎత్తు గుడి ఎత్తు అన్నం రాసిపోసారు ఆవిడ. నేను ఆ గుడి మా పూర్వీకులు కట్టించిన గుడి అనమాట. ఎందుకో ఆ గుడితో నాకు ఒకలాంటి సంబంధం. ఆ గుడిలో రత్తయ్య శాస్త్రి గారని పురోహితులు ఉండేవారు. నేను రోజు గుడికి పట్టుకెళ్ళడం, ఆయన ఒక చిన్న పటిక బెల్లం ముక్క నా కోసం తీసి పెట్టేవారు. అంటే పిల్లలు ప్రసాదం కోసం కదా వెళ్తారమ్మా, కానీ ఆ ప్రసాదం కోసం వెళ్ళి నాకు ఒకరోజు ఆ శివయ్యని అమ్మని చూడకపోతే ఏదోలా ఉండేది. అంటే ఆ ప్రయాణం నా చిన్న వయసు నుంచి అక్కడికి వెళ్ళడము, వాళ్ళిద్దరిని చూడడము, వాళ్ళతో మాట్లాడడం నేర్చుకున్నాను ముందు. నేను శ్రీ విద్యలోకి రావడానికి అదే మొదటి అడిగేమో. తర్వాత ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ కొన్ని ఇబ్బందుల వల్ల మేము ఆ గ్రామాన్ని వదిలి గుంటూరు జిల్లా దగ్గర ఇంకో గ్రామానికి వినుకొండ అనే ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ సరస్వతి శిశు మందిర్లో కరణికాలు పోయాయి మధ్యలో. 89 సంవత్సరంలో ఈ కరణాలందరినీ ఉద్యోగాల నుంచి తీసేశారు. తీసేసినప్పుడు అక్కడి నుంచి వినుకొండ అని అక్కడ మా తాతయ్య గారు కొన్ని పొలాలు కొంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాం అనమాట. మామూలుగానే మీ దాంట్లో కర్ణాలు అంటే అకౌంట్ సెక్షనే ఉంటుంది. సో మీరు చదవడం కూడా బిఏ ఎకనామిక్స్ ఇలానే సిఈసి ఇలానే తీసుకున్నాను. అంటే నేను బేసిక్గా డాక్టర్ అవ్వాలని అనుకుని బైపీసీ తీసుకున్నాను. కానీ నాకు కొంత ఇబ్బంది అనిపించింది, నేను ఇమడలేకపోయాను అందులో. తర్వాత మా ప్రిన్సిపల్ గారు పిలిచి ఏమో కంటిన్యూ ఎందుకంటే మార్కులేవి, నాకు భయం, ప్రాక్టికల్స్ చేయలేము, ఏమో నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అంటే మా నాన్నగారికి చెప్పాలంటే భయం. ఎందుకంటే ఆయన అడిగారు నన్ను, నువ్వు చెయ్యగలను అంటేనే చేరు అని చెప్పారు. ఆహా నేను ఏదో చేసేస్తానని చేరాను. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని పిలిచి వేరే గ్రూప్ అలాగే స్కూల్ కాలేజ్ అన్ని మేమందరం కూడా ఫస్ట్ ఏదో డాక్టర్ అయిపోవాలి అని చెప్పి బైపీసీ తీసుకుని తర్వాత మధ్యలో మానేసి వేరే గ్రూప్కి వెళ్ళిపోవడం మొత్తం. ఇప్పుడు మా ఆధ్యాత్మికత అనే కోణంలో ఎక్కడ మనం సంసారాన్ని వదలవలసిన పని లేదు. మన ఋషులు మునులు కూడా గృహస్థులయ్యే తరించారు. ఇప్పుడు 7 ఋషులు తీసుకోండి, ఇప్పుడు అత్రి అనసూయలను తీసుకోండి, తర్వాత లోపాముద్ర అగస్త్యుని తీసుకోండి. ఇప్పుడు అక్కడ దాకా అంటావు శివపార్వతులు, కామేశ్వరుడు, లక్ష్మీ విష్ణుమూర్తులు, బ్రహ్మ సరస్వతి భార్యాభర్త లేకుండా ఎక్కడున్నారు? అంటే గృహస్థుగా ఉంటేనే ఇంకా బాగా తరిస్తాం. ఎందుకంటే పుటంలో వేస్తేనే బంగారం అవుతుంది కాబట్టి గృహస్థుకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కొద్దీ భగవంతుడిని పట్టుకుంటూ ఉంటాం, తొందరగా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం మనం. ఇక్కడ మనం అది మర్చిపోయాం, మీరు ఊరు మారటం దగ్గర. ఊరు మారామమ్మా. అక్కడ నేను మళ్ళీ సరస్వతి శిశు మందిర్ అక్కడ చేరడము, అక్కడ నుంచి ఇంకా చదువులో పడ్డాను. పడిన తర్వాత కూడా ఈ ఉపనిషత్తులు చదవడము, కొన్ని వేదాలు చదవడము. ఇంకొక ఏంటి ఇబ్బంది అంటే నేను 7th క్లాస్లోనే 10th క్లాస్ రాయాల్సి వచ్చింది. అప్పుడేదో నేను చేదో మహామేధావిని అని చెప్పి వేసి రాయించారు. కానీ అప్పట్లో అన్నీ పాస్ అవ్వగలిగాను, కానీ నాకు కొంచెం లెక్కలంటే భయం ఉండేది. దాంట్లో పల్టీ కొట్టారు ఆ వయసులో. మరి ఏం తెలుస్తుందమ్మా, 7th అప్పుడు మళ్ళీ 8th అంతా ప్రాక్టీస్ చేసి దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రోత్సాహం అంతా కూడా చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో సహా రంగరించి పట్టింది మాత్రం మా నాన్నగారు. ఆ తర్వాత కామేశ్వరి మంత్రం ఇవ్వడము, ఆ తర్వాత ఆయన శ్రీ విద్యా సాధనలో ఉన్నారని ఎవ్వరికీ తెలియదు, నాకు తప్ప. ఆయన కొన్ని లక్షలు గాయత్రి మంత్రం జపం చేసి ఉంటారమ్మా. ఏంటంటే లక్షలని చెప్పకూడదు, కోట్లే.
ఆయన తర్వాత నాకు ఎప్పుడైతే నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నానో నేను ఒక సమయంలో విరక్తి చెంది ప్రచారక కింద వెళ్ళిపోవాలనుకున్నాను. మా నాన్నగారు నేను ఎక్కడ వెళ్ళిపోతానో అని భయపడి వెంటనే వివాహం చేసేసారు. నాకు వివాహం చేసుకోవాలి, అలా వెళ్ళకూడదు, ప్రచారక అంటే వివాహం చేసుకోవడానికి లేదు, సంఘ ప్రచారక కింద వెళ్ళిపోతాను అంటే ఆయన మరి ఎందుకో వద్దని నాకు వివాహం చేశారు. తర్వాత చింతలపూడి సూర్యకుమార్ గారితో నా వివాహం జరిగింది. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను రకరకాల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే, ఎందుకంటే చాలా మధ్యతరగతి కుటుంబం మాది, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటేనే ప్రయాణం సాగేది. ఆ క్రమంలో నాకు 2 అమ్మాయిలు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రస్తుతం. కానీ ఒకటి ఏంటంటే, అప్పుడు మా నాన్నగారు ఉపదేశించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో, కామేశ్వరి మంత్రం దగ్గర నుంచి, ఆ తర్వాత ఆయన శ్రీ విద్యలో ఉన్నట్టు ఎక్కడ చెప్పేవారు కాదు. నాకు ప్రథమంగా గణపతి మంత్రం ఇవ్వడము, ఆయన నాకు ఇచ్చిన 3 గణపతి, బాల, పంచదశి. ఇవి సాధన చేస్తూ 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 నా వివాహం అయిపోయిన తర్వాత ఆయన పూర్తి సన్యాసాశ్రమ దీక్షకు వెళ్ళిపోవడం జరిగింది. నాకు 19 సంవత్సరాలకి వివాహం అయింది. అంటే మా నాన్నగారు నాకు వివాహం అయ్యే సమయానికి ఆయనకి వయసు ఎంత అంటే దగ్గర దగ్గర 60 సంవత్సరాలు ఉండొచ్చు, నాకు 19. అప్పుడు ఆయన సన్యాసాశ్రమ దీక్షకి వెళ్ళడం జరిగింది. ఆ దీక్ష తీసుకున్న తర్వాత, కాకపోతే ఆయన ఏంటంటే ఎక్కడికి వెళ్ళేవారు కాదమ్మా. మా ఊరిలోనే ఒక పక్కన ఇల్లు, ఒక పక్కన ఆశ్రమం ఉండేది. ఏమంటారు, అవధూతలు అంటారు చూసారా? అవధూతలు ఎలా ఉంటారు, వాళ్ళు జనాలకి చాలా వింతగా కనిపిస్తారు. ఆయన అలాగే ఎవరు వచ్చినా కానీ ముందు తిట్టేవారు. అంటే అవధూత లక్షణాలు నేను ఆయనలో చూశాను. కొన్ని ఉంటాయి అవధూత లక్షణాలు ఏంటి అనేవి మనం మాట్లాడుకున్నాం. నేను మా నాన్నగారిలో చూశాను. చాలామంది ఏమనుకుంటారంటే, ఆయన దగ్గర కూర్చుంటే ఎందుకు ఈయన ఇలా తిడతారు, ఎందుకు ఈయన ఇలా ఉంటారు, ఎందుకు నలుగురిలో వచ్చినా కానీ కొంచెం ఇట్లా ఉంటారు అంటే, ఆయన మనస్సు, ఆయన చేతలు ఎప్పుడు భగవంతుడి మీద ఉండేది, ఎప్పుడు భగవంతుడి మీద ఉండేది. ఈ క్రమంలో ఆయన మంత్రదీక్ష ఇవ్వడము, నేను ఇప్పుడు కాదమ్మా దీక్షలో ఉంటా. నా వయసు ఇప్పుడు 49 సంవత్సరాలు. నేను 29 సంవత్సరాలుగా దీక్షలో ఉన్నాను. ఒక 15-20 సంవత్సరాల క్రితం మా వెంకటాపురంలో నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను ఇంట్లో సాధన, హోమాలు అవన్నీ చేసుకునేదాన్ని. అంతకుముందు అయితే అది కూడా తెలిసేది కాదు, ఎందుకంటే జాబ్ చేసేదాన్ని. పొద్దున్నే చేసేసుకోవడం, ఉద్యోగానికి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, ఆ ఇల్లు ఎవరికి అర్థమయ్యేది కూడా కాదు. ఆఖరికి ఆఫీస్లో కూర్చున్న సమయం దొరికితే జపం చేసుకుందాం. సో ఇంత ఆధ్యాత్మిక పరంగా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా అందరూ ఇతరులు ఎలా అయితే ఉంటారో సామాన్యులు అలానే ఉండేవారు. నేను గృహస్థుని. నేను అందరికీ ఇప్పటికీ నేను పొద్దున మా ఇంట్లో 10 మంది ఉంటాం. అందరికీ వంట చేసే బయటకు వస్తారు. వంట చేసే బయటకు వస్తాను, నా అనుష్ఠానం పూర్తి చేసుకునే వస్తాను. అంటే ఇక్కడ ఏంటి, నాకు ఆయన ఒక్కటే చెప్పారు. నేను పూర్ణ దీక్షలోకి వచ్చినా కూడా నాకు దీక్షానామం కానీ ఇవన్నీ రావడం జరగలేదు. నాన్నగారు ఆయనకి షుగర్ అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయనకి వచ్చిన తర్వాత కంప్లీట్ బెడ్ రిడన్ అయిపోయారు. నా దగ్గరే ఉండేవారు. పూర్తి సపర్యల ఆడపిల్లనైనా నేనే చేసేదాన్ని. వారికి స్నానం దగ్గర నుంచి, బట్టలు మార్చడం దగ్గర నుంచి, బాత్రూమ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి. నాకు 2 అమ్మాయిలే. ఎక్కువ నేను లేని సమయంలో మా పిల్లలు, తర్వాత ఇంట్లో అందరం కూడా ఆయనకి సపరీలు చేయడం, మేమే మనిషిని పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎంత మిరాకిల్ అమ్మా ఆయన. అందరికీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఆయన గతం మర్చిపోయారు అని అనుకునేవారు. కానీ కాదు, ఆయన ఎవరితో మాట్లాడడం మానేసి జపంలో ఉండేవారు. ఎప్పుడు కదిపినా ఇట్లా ఓం అనేవారు. ఏమీ ఉండేది కాదు కాన్షియస్. ఇట్లా యూరిన్ బ్యాగ్ ఉండేది, నోట్లో ఏమన్నా పోస్తే లిక్విడ్ అయినా పోస్తే ఇష్టమైతే తాగేవారు, లేకపోతే చేతితో తోసేసేవారు. ఎప్పుడు కదిపినా ఓం అనేవారు. అంటే నాకు ఎవరు వచ్చినా, అన్నయ్య, మా బాబాయిలు వచ్చినా, అన్నయ్య గుర్తుపట్టావా అంటే ఎవరు నువ్వు అనేవారు. అంటే ఆ స్థితికి ఆయన కావాలని త్యజించేశారనమాట అప్పటికి పూర్తిగా. ఒక్కరోజమ్మా అలాంటి మనిషి. అందరం ఏమనుకుంటాం, నిజంగా ఈయనకి ఏదైనా లోపం ఏర్పడి అన్నీ మర్చిపోయారేమో అనుకుంటున్నాము. ఆయన ఇంకొక 1 నెల రోజులకి శివైక్యం అవుతాననగా అందరం ఇలా కూర్చున్నాము. అమ్మాయి ఒక్కతే ఇక్కడ ఉండాలి, అందరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పి
దగ్గర దగ్గర 1 గంట 20 నిమిషాలు సాధన అంటే ఏంటి, ఒక స్త్రీ సాధనలో ఉన్నప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి. ఆయన ఏంటంటే నేను చెప్పాను కదమ్మా, ఆయన విద్య గుప్తంగా ఉండిపోయింది. కానీ నువ్వు అలా ఉండద్దు, నేను నీకు అన్నీ నేర్పాను, నీలాంటి ఆడపిల్లల్ని తయారు చేయి. ఎందుకంటే స్త్రీ విద్య నేర్చుకుంటోంది అంటే అందరూ వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు. నేను వేదం కూడా ఎట్లా సాధ్యమైంది అన్న ప్రశ్న వస్తుంది కదమ్మా. నేను రుద్రం కూడా చదువుతాను, వేదం సూక్తాలు చదువుతాను. ఇవన్నీ నాకు నా తండ్రి పెట్టిన భిక్ష. ఎందుకంటే ఒక అమ్మాయిని అయ్యుండి కూడా ఒక వేద విధిని అనుసరించేటటువంటి కమ్యూనిటీలో ఉండి స్త్రీలు చదవకూడదనే నియమం ఉంటుంది కదా మనకి. ఇలా ఉన్నా కూడా ఒక పురుషుల్లాగే నన్ను పెంచి స్త్రీ ఏది చదవడానికి అర్హత లేదు అని ఏ శాస్త్రాల్లోనూ రాయబడలేదు అని చెప్పి నాకు చెప్పారు. ఈ ప్రూవ్ చేశారు కూడా ఆయన. నేను త్వరలోనే మీ అందరికీ కూడా అది ప్రూవ్ చేయబోతున్నాను. నియమాలు ఉన్నాయే తప్ప చదవకూడదు అన్నది ఎక్కడా లేదు. ఎలా ఒకటే చెప్పారు ఆయన, మనకు ఎలా అయితే 7 ఋషులు ఉన్నారో 7 ఋషికలు ఉన్నారు. వారందరూ కూడా వేదాధ్యయనం చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేదంలో నిష్ణాతులై మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి గ్రంథాలు రాసిన స్త్రీలు ఉన్నారు. ఇది మరుగున పడిపోతోంది, విద్య అనేది మరుగున పడిపోతోంది. స్త్రీ హోమం చేయకూడదు. స్త్రీ విద్యలో వచ్చిన తర్వాత కూడా స్త్రీలు హోమం చేయాలంటే వెనకడుగు వేస్తారు, ఊరికి మంత్ర జపం చేస్తారంతే. స్త్రీలు హోమం చేయకూడదు, స్త్రీ మంత్రం చెప్పకూడదు, స్త్రీ చండీ పారాయణ చేయకూడదు, స్త్రీ చండీ మంత్ర జపం చేయకూడదు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయమ్మా. నేను గుప్తంగా ఎందుకు ఉండిపోయాను, నువ్వు అలా ఉండద్దు, నువ్వు బయటికి రా అని ఆయన చెప్పిన తర్వాత మాత్రమే ఆయన చనిపోయిన 11వ రోజు పూజ్యశ్రీ శివస్వామి వారు తాళ్ళాయిపాలెంలో వారి 7 ఎకరాల్లో శైవ క్షేత్రం ఉంటుందమ్మా. మొత్తం దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ అక్కడ ఉంటాయి. ఒకసారి కృష్ణానది ఒడ్డున ఉంటుంది, అందరం వెళ్ళి చూసి తీరవలసినటువంటి క్షేత్రం, మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. మంత్రము యంత్రము తంత్రం 3 ఉంటాయి. చాలా బాగుంటుంది కూడా. వారి ద్వారా నాన్నగారు ఇదే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ వేదికలో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. గోవుల్ని రక్షించడము, మన ధర్మం కోసం, ఈ మత మార్పిళ్ళు జరిగిన వాళ్ళని మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకురొచ్చి రావడము, మళ్ళీ వారి చేత సత్యనారాయణ వ్రతాలు చేయించడము, ఇవన్నీ శివస్వామి గారితో కలిసి చేస్తుండేవారు. వారి ద్వారా నాకు నాన్నగారు శివైక్యం అయిపోయిన తర్వాత నా అసలు పేరు శ్రీలక్ష్మి, శివకామేశ్వరిగా దీక్షానామం జరిగింది. ఎవరు చేశారు? నాన్నగారు కామేశ్వరి ఉపాసకులు. గురువు గారు శివస్వామి గారి ద్వారా, నాన్నగారు ద్వారా వారి ద్వారా నాకు శివకామేశ్వరి ఆనందమయ్యగా. ఎందుకంటే నాన్నగారి పేరు శ్రీ ఆనంద సరస్వతి స్వామివారు. అంటే వారు సరస్వతి సాంప్రదాయంలో ఉన్నారు, సన్యాసాశ్రమ దీక్షలో. నన్ను పూర్తిగా సన్యాసాశ్రమ దీక్ష తీసుకోవద్దు అని వారు చెప్పడం జరిగింది. నువ్వు గృహస్థుగా ఉంటూనే, స్త్రీలకి ఉదాహరణగా ఉంటూనే నువ్వు స్త్రీ శక్తిని మేల్కొల్పాలి అని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పడం జరిగింది. అందుకే నేను సరస్వతి సాంప్రదాయంలోకి వెళ్ళలేం కాబట్టి, సన్యాసాశ్రమ దీక్షలోకి వెళ్ళడం లేదు కాబట్టి, నాన్నగారి పేరులో ఉన్నటువంటి ఆనంద అనే నామాన్ని నాన్నగారు, నేను ఆయన ఇచ్చినటువంటి భిక్ష కామేశ్వరీదేవి యొక్క ఉపాసన, ఈ కామేశ్వరి ఉపాసనలో ఉన్నాను కాబట్టి కామేశ్వరి, శివకామేశ్వరి నామాన్ని వారు ఇవ్వడం జరిగింది నాకు. ఈ దీక్షానామం ఇవ్వక ముందు నుంచి చాలామంది టీవీ చూసిన వాళ్ళు, నేను కామెంట్స్లో చదువుతూ ఉంటాను, మీరు కొత్తగా వచ్చారా, మీరు కొత్తగా దుకాణం మొదలు పెట్టారా, ఇవన్నీ అంటూ ఉంటారు. కాదమ్మా, నేను హైదరాబాదులోనే దీక్షలో ఉండి కూడా 25 సంవత్సరాలు అయిపోయింది. కానీ నేను మీడియాకి రావాలని కానీ ఇలాగా రావాలని కానీ అనుకోలేదు. ఎలా ప్రయాణం మొదలైంది అంటే, మా పక్కన ఉంటారు ఒకరు, నాకు సౌందర్యలహరి నేర్పించవచ్చు కదా అని అడిగారు. అడిగినప్పుడు కూడా మా వారు ఒప్పుకోలే. ఎందుకమ్మా నీ అనుష్ఠానం దెబ్బతింటుంది, వద్దన్నారు. కానీ వాళ్ళు బలవంతం పెట్టేసరికి సౌందర్యలహరి అనే దానితోటి ఆన్లైన్లో చెప్తూ ఉండేదాన్ని. ఎలా వెళ్ళిందో అందరికీ రీచ్ అయింది, చాలా బాగా చెప్తున్నారు అని. చాలా కొద్ది కాలంలోనే చాలామంది సౌందర్యలహరి నేర్చుకోవడము. దీక్షానామానికి ముందు ఇదంతా. ఇక దీక్షానామం మొదలుపెట్టిన తర్వాత పీఠాన్ని, ఆ పీఠం ఇంత వ్యవస్థ ఇంత పెద్దగా అవ్వడము, చాలామంది స్త్రీలు ఇక్కడికి రావడము, మంత్రోపదేశం తీసుకోవడము, చక్కగా హోమాది కార్యక్రమాలు నిర్వహించడము చాలా జరుగుతున్నాయి. ఇదంతా కూడా నా యొక్క గొప్పతనం కాదమ్మా,
అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. నేను రాకూడదు అనుకున్నాను, నాకొద్దు ఈ మీడియా వద్దు, నా అనుష్ఠానము, నా పిల్లలు, నా భర్త, ఇంతవరకు చాలు అనుకున్నాను. కానీ నన్ను మా నాన్నగారు ఒకటే ఆయన ఒట్టు వేయించుకున్నారు, నీ విద్య ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి, అసలైనటువంటి విద్య అందరికీ తెలియాలి. ఆధ్యాత్మికత అనే కోణం కూడా చాలా పక్కదారి పడుతోందమ్మా. ఈ పారాయణలు ఇవన్నీ అంటే పక్కదారి పట్టడం అంటే పారాయణ చూడండి అమ్మా, ఎన్ని ఉచ్చారణ దోషాలతో చదువుతూ ఉన్నారో. ఇలాంటివన్నీ నన్ను సరి చేస్తాను, నీ పరిధిలో నువ్వు ఎంత చేయగలవు అంత చేయవని చెప్పి ఆయన చేతిలో నా చేయి వేయించుకున్న తర్వాత ఆయన ఒక 3 వారాల తర్వాత శివైక్యం అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు. ఇది ఆయన ఇచ్చిన కృపతోనే నేను ముందుకు రావడం జరిగింది. నా గురు పరంపర, మా గురువులు శ్రీ 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 ఆనంద సరస్వతి స్వామివారు, వారి గురువులు సదానంద స్వామివారు, వారి గురువులు సత్యానంద స్వామివారు, వారి గురువులు పురుషోత్తమానంద స్వామివారు. ఈ గురు పరంపరలో ఉన్నాను నేను. అమ్మ వాళ్ళని మేము ఏమైనా చూడొచ్చా? నాన్నగారి ఫోటో, నాన్నగారి ఫోటో చూడొచ్చు. ఇది నాన్నగారి ఫోటో, తెలుసు కదా. వారే శ్రీ 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 ఆనంద సరస్వతి స్వామి వారు. వారు కూడా అమ్మ ఉద్యోగం చేస్తూ గృహస్థు ధర్మంలో ఉండే ఆధ్యాత్మికత కోసం పోరాడారు, ఆధ్యాత్మికతలోనే ఉన్నారు, ఆధ్యాత్మికతని అదే శ్వాసగా జీవించి బతికారు. నేను కూడా వారి మధ్యలో సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్నారు. నేను ఆ దీక్ష లేకుండా పూర్తి గృహస్థుగా ఉంటూనే ఎవరైనా శ్రీ విద్యలోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆన్లైన్లో మన పీఠం నుంచి మంత్రదీక్షలు జరగవు. అది మా నాన్నగారికి నేను ఇచ్చినటువంటి మాట. మా గురువులకి ఖచ్చితంగా రావాలి అనుకుంటే పీఠానికి రావాలి. పైగా పీఠానికి వచ్చిన వెంటనే కూడా మంత్రదీక్షలు ఇవ్వరు. మీతో మాట్లాడి మిమ్మల్ని పరిశీలన చేసి మీరు ముందుగా ఆన్లైన్లో ఎటువంటి మంత్రదీక్షలు ఉండవు, చక్కగా తీసుకోవాలి. స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి. ఆ శక్తితో కూడినప్పుడు ఇంకా శక్తివంతం అవుతుంది. అందరూ కూడా శ్రీ విద్యలోకి రావాలి. అలాగే ఆ శ్రీ విద్యలోకి రావడం ఒకటే పెద్ద గొప్ప కాదమ్మా. ఆ వచ్చిన తర్వాత మనం అమ్మని ఎంత బాగా మనం గుండెలకి హత్తుకున్నాము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో ఆచరించేటటువంటి ఉద్దేశం ఉంటేనే రావాలి, లేకపోతే మాత్రం అవసరం లేదు. రైట్. అయితే ఇక్కడ ఇంకొకటమ్మా, చాలా స్పిరిచువల్గా అయిపోయిన తర్వాత ఎంతసేపు దేవుడి మీదనే ధ్యాస తప్ప ఇంట్లో పనులు కానీ, ఇప్పుడు మిమ్మల్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీరు అన్ని విధాల అందరికీ అన్నీ సమకూర్చేసి మీరు పీఠంకి వచ్చి మా షూటింగే కానీ లేకపోతే మీరు క్లాసెస్ చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు? మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకు ఉండే ప్రశ్న ఏంటంటే, అసలు ఆడవాళ్ళు మంత్రాలు చదవడం కానీ లేకపోతే స్పిరిచువల్గా ఎదగడం అనేది కొంచెం కష్టతరమైన పని అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్తారు? ముందు ముఖ్యంగా కావాల్సింది సమయ పాలన. ఒక టైం టేబుల్ రాసుకోవాలమ్మా. మనము ఎన్ని గంటలకు లేవాలి. మనము ఇప్పుడు శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత కొన్ని జపాలు ఉంటాయి, మానకూడదు, కొన్ని యంత్ర పూజలు ఉంటాయి, మానకూడదు. ఇవన్నీ చేస్తూ వంట చేయాలి, పిల్లల్ని పంపించాలి, భర్తని పంపించాలి, తర్వాత మనం ఏదైనా ఉద్యోగం చేస్తే అది నిర్వర్తించుకోవాలి. దీనికి కావాల్సింది ఏంటి అంటే మనం ఒక టైంని షెడ్యూల్ చేసుకోవాలి. సమయపాలన, ఒక టైం టేబుల్ రాసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా సాధనలో ముఖ్యమైనది ఏంటి అంటే మెడిటేషన్, క్రియాయోగా, ముద్రల ద్వారా కొన్ని యోగా చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ నిద్ర అవసరం పడదు, ఆరోగ్యంగా ఉంటాము, తక్కువ నిద్రలో ఉంటాము, యాక్టివ్గా ఉంటాము. కానీ నేను ఫలానా టైంకి ఫలానాది పూర్తి సమయపాలన అనేది చాలా అవసరము. చెప్పాను కదమ్మా, సాధనలో ముఖ్యంగా ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ధ్యానం ద్వారా కొంత నిద్ర సమయం తగ్గుతుందమ్మా. నిద్ర పోకపోయినా మనం యాక్టివ్గా ఉండగలం. ఇదంతా సాధన ద్వారానే సాధ్యమైంది నాకు. ఈ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ప్రతి ఒక్క స్త్రీ సాధనలోకి రావాలి. సాధనలోకి వచ్చినంత మాత్రాన గృహస్థు ధర్మం ఏది విడిచిపెట్టినటువంటి పని లేదు, బ్రహ్మచర్యంగా ఉండవలసిన పని లేదు, కొన్ని సందర్భాల్లో తప్ప. ఎందుకంటే శివశక్తులు ఇద్దరు ఎలా ఉన్నారు? భార్యాభర్తలుగా ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వారి భార్యలతో కూడి ఉన్నారు. అంటే అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నప్పుడు అర్ధనారీశ్వరులు భార్యాభర్త సగం సగం, వాళ్ళకి వేరుబాటు ఎక్కడుంది? విడివిడిగా ఎక్కడున్నారు? అందుకని దీది అడ్డం పెట్టుకుని సాధన మానేయడం అనేది ఒక సాకు. ఓకే, నాకు సాగట్లేదండి, నేను ఇది చేయలేనండి. ముందే మనం చేయలేము అనుకుంటే ఏది చేయలేము.
ఇప్పుడు మన దగ్గర ఈ మంత్రదీక్షలు తీసుకునే వాళ్ళలో కానీ పారాయణ గ్రూపుల్లో ఉన్నవాళ్ళు కానీ అమ్మా పెద్ద పెద్ద డాక్టర్స్, జడ్జి గారు, ఆవిడ చూడండి అసలు ఎంత సమయం ఇస్తారు తెలుసా, చాలా బిజీగా ఉంటుంది ఆవిడ. లాయర్లు ఎంతమంది ఉన్నారు తెలుసా, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూనే, డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళ పనులు చేసుకుంటూనే సాధన చేస్తున్నారమ్మా. అంటే చూడండి, ఒకటి కాదు, మిగిలిన వాళ్ళకంటే కొంత సమయం ఉండొచ్చు, కానీ డాక్టర్స్కి ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, చాలా బిజీ ఉంటారు. డాక్టర్స్ చాలామంది ఉన్నారు నా శిష్యుల్లో. అంటే నేర్చుకోవాలనే తపన, సాధించాలి. ఇక్కడ ఒకటి శ్రీ విద్య అంటే మంత్రాలు వెనకాల పడుతున్నారు. రమణ మహర్షి గారు ఏం చెప్పారు చెప్పు, మెడిటేషన్తో నిన్ను నువ్వు తెలుసుకో, హూ యామ్ ఐ అనేది. శ్రీ విద్య అంటే అదే. శ్రీ విద్య అంటే ఏం లేదమ్మా, మనల్ని మనం తెలుసుకోవడం. దీనికి కొంత మనలో ఉండే ఏదైతే చెడు లక్షణాలు ఉంటాయో వాటన్నిటినీ అగ్ని ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారా, భూమి పంచభూతాల ద్వారా శుద్ధి చేసుకుంటూ వెళతాం. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం శుద్ధి అవుతుందో నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. అసలు నేను అనేది తెలుసుకోవడమే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే ఏదో మంత్రాల వెనకాల పడ్డము, ఒక లక్షలు జపం చేయడం, అది కూడా అది చేస్తూనే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. అంటే ఈ రాయిని, ఈ భౌతికంగా ఉండే ఒక జడ పదార్థాన్ని, రాయిని శిల్పంగా మార్చుకునే దాని పేరే శ్రీ విద్య. నీ శిల్పాన్ని చెక్కుకోవడానికి నువ్వే శిల్పివి. నీ ఉలి ఏదయ్యా ఉంది అంటే అది గురువు మంత్రాలు. నిన్ను నువ్వు శిల్పంగా మార్చుకునే విద్య పేరే శ్రీ విద్య. నిన్ను నువ్వు తెలుసుకునే దాని పేరే శ్రీ విద్య. ఇది అమ్మ నా ప్రయాణం. ప్రతి ఒక్క స్త్రీ, ఇంకొక అపోహ ఉందమ్మా దీంట్లో, ఆధ్యాత్మికత అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత. 50 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికతలోకి వచ్చి ఏం చేస్తామో మనం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కూర్చోలేం, లేవలేం, కాసేపు కూర్చొని తపస్సు చేయలేం, మెడిటేషన్ చేయలేం, వచ్చి ఏం చేస్తాం, చేయలేంగా. ఓకే, కుదరని పని కదా అది. అందుకని చిన్నప్పటి నుంచి మీ పిల్లల్లో ఆధ్యాత్మికత అనే బీజాన్ని నాటండి. సో అప్పుడు వాళ్ళకి బ్యాలెన్సింగ్ వస్తుందమ్మా. నాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు క్లాస్ పుస్తకం సైన్స్ చదువుకోవాలి, దాంతోపాటు మాండోపనిషత్తు చదవాలి, అది చదవాలి, ఇది చదవాలి, బ్యాలెన్స్. అది అలవాటు చేసుకు, అది ఎవరి గొప్పతనం అమ్మా, తల్లిదండ్రులు గొప్పతనం. చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక పిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ మంచి ప్లేయర్ అయ్యారనుకోండి, ఆ గొప్పతనం తల్లిదండ్రులు కూడా. వాళ్ళు పొద్దున్నే లేపడం, తీసుకెళ్ళడం. నా విషయంలో కూడా అదే. నాకు తెలియకుండా అప్పుడు అనుకున్నాను, అబ్బా ఇవన్నీ ఎందుకు, మాండూకోపనిషత్తు చదివి నేను ఏం చేయాలి, లేకపోతే దాన్ని ఏమంటారు, మాండూకోపనిషత్తు పంచతంత్ర కథలు చదివి నేనేం చేయాలి, ఇదంతా చదివి ఎవరికి చెప్పాలి, ఈ కాలంలో ఎవరు చదువుతున్నారు ఇవన్నీ. అంటే అప్పుడు వయస్సు, ఆ తత్రపాటు. కానీ ఇప్పుడు ఏదైనా ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆసువుగా నేను ఎలా మాట్లాడతానో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అదంతా గురుకృపే కదా, గురుకృపే. దానికి తోడు ప్రతి ఒక్క స్త్రీ ప్రతిరోజు చేయాల్సింది ఏంటి తెలుసా, రోజుకి ఒక 10 పేజీలు ఏదో ఒక పుస్తకం చదవండి. ఏదో ఒక పుస్తకం. ఆ చదవడం వల్ల ఎంతో కొంత జ్ఞానం లభిస్తుంది. ఫోన్ చూడండి, టీవీ చూడండి, ఏమన్నా చేయండి, కానీ ఒక నియమం, ప్రతిరోజు ఒక చాప్టర్. ఇప్పుడు శ్రీ విద్య ఉంది, శ్రీ విద్య అంటే ఏంటి, దాని లోపల ఏముంటుంది, ఇట్లా మనకి మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు మా గురువులు అందించింది, నా విషయంలో మంత్రం అందించి ఉంటారు, ఒక పుస్తకం చదవమని ఇచ్చి ఉంటారు. నేను లలితా సహస్రనామ భాష్యాలు ఇప్పటికి కొన్ని నాకు తెలిసి ఒక 20 చదువు ఉంటారు, 20-30 ఎవరు రాసిందో చదువుతూ ఉంటాను. అంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. ఒక పుస్తకం నుంచి ఒక పుస్తకం. అసలు పరశురామకల్ప సూక్తం అంటే ఏంటి, పరశురామకల్ప సూక్తం ప్రకారమే శ్రీ విద్య అంతా ఉంది అని మా నాన్నగారు నాకు చెప్పారు. అది చదువుదాము అంటే సాంస్క్రిట్లో ఉంది, దాన్ని మళ్ళీ తెలుగులోకి అనువాదం చేయించుకుని దాన్ని మళ్ళీ పట్టుకొని చదివి, అంటే ఉత్సాహం అమ్మ, అంతే. అది ఏదైనా కానీ పట్టుకుంటే సాధించాలి అనేటటువంటి ఒక తత్వం నాకు అలవాటు చేశారు. అది ఈవేళ నేను గర్వంగా ఏం చెప్పను, 10 మంది స్త్రీలను శక్తివంతంగా ఒక ఆయుధంలా తయారు చేయడానికి. ఎందుకంటే ఈవేళ నువ్వు హిందువుగా ఉన్నావు, రేపు నువ్వు హిందువుగా ఉన్నావో లేదో నేను వెతుక్కోవాలి వచ్చి. దేనివల్ల స్త్రీలు ఎక్కడ గట్టిగా ఉంటున్నారమ్మా, ఎంత ప్రమాదంలో ఉన్నాను తెలుసా మనం. చాప కింద నీరులాగా మన మతం పక్కదారి పట్టేస్తోంది. ఎవరికి బాధ లేదు, భయం లేదు. ఆదివారం వస్తే సినిమా చూసామా, షాపింగ్ చూసామా తప్ప గుడికి తీసుకెళ్లే వాళ్ళు లేరు. అన్ని మతస్థులు చూడండి, ఆదివారం చర్చికి వెళ్తారు, శుక్రవారం
దానికి ఏమంటారు, మసీదుకి వెళ్తారు. నువ్వు ఎందుకు వారంలో ఒక్కరోజు నువ్వు ఎందుకు గుడికి తీసుకురావు నీ పిల్లల్ని? నువ్వు ఎందుకు అలవాటు చేయవు? ఒక మంత్రం ఎందుకు అలవాటు చేయవు? ఒక శ్లోకం ఎందుకు అలవాటు చేయవు? వాళ్ళకు నువ్వు పిజ్జా తినొచ్చని చెప్తావు, పుట్టిన దగ్గర నుంచి బర్గర్లు తినమని చెప్తావు, బిర్యానీ తినమని చెప్తావు. ఎప్పటి నుంచి? వాడికి అన్నప్రాసన అయిన దగ్గర నుంచి వాడు ఎదురుకుండానే నువ్వు వండుకు తింటూ ఉన్నప్పుడు వాడికి అలవాటు అయిందా లేదా? ఎలా అయితే మీరు పుట్టిన దగ్గర నుంచి బిర్యానీ తినాలని చెప్తున్నారో, ఎందుకో పూజ, ఒక పారాయణ, ఒక సత్సంగం, ఒక భజన మీ ఇంట్లో చేయరు? ఎందుకు పిల్లల్ని గుడికి తీసుకెళ్ళరు? ఇంకా చెప్తున్నాను, మనం వినాయక చవితి సందర్భంలో చెప్పుకున్నాం. వినాయక చవితి అంటే మండపాలు, పిచ్చి పిచ్చి డాన్సులా? వినాయకుడు గొప్పతనం చెప్పడానికి నువ్వు తెలుసుకుంటే కదా నీ పిల్లలకి చెప్పేది. ఇదంతా ఆవేదనమ్మా. ఒక మాతృమూర్తిగా ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి ఒక మాతృమూర్తిగా ఆవేదన. ఎందుకంటే స్త్రీలను ఎందుకు ఉత్తేజం చేయాలంటే ఇందుకే. లేకపోతే ఏమవుతుందమ్మా? జడేసుకోమని చెప్పరు, చీర కట్టుకోమని చెప్పరు, బొట్టు పెట్టుకోమని చెప్పరు, దాన్ని ఏమంటారు, శరీరం కప్పేలా వస్త్రాలు ధరించమని చెప్పరు. ఎందుకు చెప్పరు? మన సాంప్రదాయాన్ని పాటించమని ఎందుకు చెప్పరు? సరే, వెసులుబాటు కావాలి, వీలు కావాలి, పంజాబీ డ్రెస్సులు వేసుకోండి, చున్నీలు వేసుకోండి. ఇప్పుడు మీరు వేసుకోలే, ఎంత బాగుంది. ఎందుకు చెప్పరు? ఎందుకు పాశ్చాత్య పోకళ్ళకి వెళ్ళిపోతున్నారు? వెళ్ళండి. మన ధర్మాన్ని ఎందుకు వీడాలి? అమెరికా వెళ్ళినంత మాత్రం నువ్వు బొట్టు మానేయాలా? పంజాబీ డ్రెస్ వేసుకోవడం మానేయాలా? లంగావణి వేసుకోవడం మానేయాలా? నువ్వు వెళ్ళింది ఎందుకు? చదువుకోవడానికి కదా. నువ్వు చదువు పక్కన పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీ వస్త్రధారణ ఎందుకు మారాలి? నువ్వు అక్కడికి వెళ్ళగానే నువ్వు భారతదేశ యువతివి అని చెప్పి వాళ్ళు దండం పెట్టేలా నువ్వు ఉండాలి. ఏమన్నా అంటే ఆవకాయ జాడీలా ఉండాలా? ఆవకాయ యొక్క గొప్పతనం మీకేం తెలుసమ్మా? మీకేం తెలుసు ఆవకాయ యొక్క గొప్పతనం? ఆ రుచి మీకేం తెలుసు? అనుభవిస్తే కదా తెలిసేది. అంటే ముందు మారాల్సింది, ఒక స్త్రీ మారితే ఒక ఇల్లు మారుతుంది, ఒక ఇల్లు మారితే ఒక వీధి మారుతుంది, ఒక వీధి మారితే ఒక ఊరు మారుతుంది, ఒక ఊరు మారితే దేశం మారుతుంది. ప్రయత్నం. సరే, శ్రీ విద్య, మంత్రాలు, ఇవన్నీ ఎందుకు అంటే దేశ రక్షణ కోసం. ఈ మంత్ర జపం వల్ల దేశం రక్షించబడుతోంది. ఈ మంత్ర జపం వల్ల వచ్చే శబ్ద తరంగాల ద్వారా నీ ప్రకృతి అంతా శుద్ధి అవుతోంది. స్త్రీ ఏదైనా చేయగలదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉద్యోగాలు అన్నిట్లో ఉన్నట్టు ఆధ్యాత్మికతలో కూడా ఉండాలి. ప్రతి స్త్రీ ఆధ్యాత్మికవేత్త కింద తయారవ్వాలి. అది ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేదా డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు. వాటితో పాటు మన ధర్మాన్ని కాపాడే ఆధ్యాత్మికవేత్త కింద తయారవ్వాలి. ఇదే నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఏది ఉన్నా పర్వాలే, కానీ నా ధ్యేయం, నా ధర్మాన్ని, నా మంత్రాన్ని, నా అనుష్ఠానాన్ని కాపాడడానికి నేను కంకణం కట్టుకున్నాను. నాలాంటి స్త్రీమూర్తుల్ని నేను శివైక్యం అయ్యేలోపు కనీసం 1,00,000 మందిని తయారు చేసి నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా, ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంది మీ జర్నీ అంతా కూడా. అయితే ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, స్పిరిచువల్గా ఉన్నారు అంటే అదేదో హాస్యం కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా ఉన్నారు అని అంటే కాదు, ఒక డిసిప్లిన్ లైఫ్ వస్తుంది. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్న క్లారిటీ వస్తుంది. ఇంకో అపోహ ఉంది తెలుసా అమ్మ? చదువు సంధ్య లేని వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉన్నాళ్ళు, వీళ్ళకి పని పాట ఏముంది, మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏం తెలుసండి, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారో తెలుసా మీకు? తెలుసా దేవీపురం ఆయన అణుశాస్త్రవేత్త, అమ్మవారి ఉపాసకులు. అంటే ఎవరు కూడా ఈ విద్యలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, నాకు తెలుసమ్మా, డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నా కింద నా నెక్స్ట్ గురు పరంపరలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు తెలుసా అమ్మాయిలు? నిన్న నాకు ఎంత ఆశ్చర్య కలిగే విషయం అంటే, 22 సంవత్సరాల అబ్బాయికి ఎంబీబీఎస్ చదువుతున్నాడు, స్పెషలైజేషన్ కోసం వెళ్తున్నాడు. అమ్మ నాకు మంత్రదీక్ష కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రతిరోజు భయంగానే ఉంటుంది మాకు భగవంతుడి కృప చాలా ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే కాకుండా ఆపరేషన్ చేస్తున్నప్పుడు కానీ మాకు దైవబలం చాలా కావాలి, మేము ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉండాలి అంటే ఈ విద్య ఉపాసన ఒకటే నాకు బోధించండి అని చెప్పి వచ్చాడు ఒక అబ్బాయి. అంటే చూడండి, మన ధర్మాన్ని వదిలిపెట్టేసే వదిలిపెట్టేస్తుంటే కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు వదిలిపెట్టాలి? అసలు నీ ధర్మం, ఇప్పుడు పరధర్మం, ఇప్పుడు మనకి భగవద్గీతలో ఏం కాస్త లెంగ్తీ వీడియో అయినా పర్లేదు, వినండి అమ్మా, విన్నవాళ్ళు వింటారు అంతే. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పిందమ్మా? నీ ధర్మం ఏదైతే నువ్వు అదే ఆచరించు, పరధర్మం చాలా మంచిదైనా కూడా నువ్వు ఆచరించడానికి వీలు లేదు. నువ్వు తండ్రిని మార్చినట్టు తల్లిని మార్చగలవా? నీ పుట్టిన తల్లి పేరు ఇది ఉంది, నా పేరు ఏదో ఉంది, నా పిల్లలు డాటర్ ఆఫ్ అంటే అదే వస్తుంది. కానీ నువ్వు ఎందుకు మతం మారుతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా?
నీ రక్తం ఎక్కడిది, నీ తాత పేరేంటి, నువ్వేంటి, నువ్వు ఏ ధర్మంలో పుట్టావు, ఇవన్నీ వదిలేసి నువ్వు పరధర్మాన్ని ఎందుకు ఆవహిస్తున్నావు? అవన్నీ అంటే ఏంటంటే బద్ధకం. ఇందులో ఉంటే స్నానం చేయాలి, స్నానం చేసి దీపం పెట్టుకోవాలి, ఇదంతా నీ కోసమే. నీ శరీరము నీ మనసు శుద్ధి జరుగుతుంది. ఏం జరుగుతుంది? రోజులు జరపడి స్నానం చేయరు. నువ్వు ఎందుకు మతం మారుతున్నావు? నీకు బుద్ధి ఉండక్కర్లా? నీ తండ్రి గారి పేరో నీ తాతగారి పేరో నారాయణ అని ఉంది, నువ్వు తీసుకొచ్చి ఇంకో పేరు పెడుతున్నావు. నువ్వు కానీ మళ్ళీ సర్టిఫికెట్లో వచ్చేసరికి సన్ ఆఫ్ నారాయణ అని రాసే హక్కు నీకెవరు ఇచ్చారు? అంటే నువ్వు ధర్మాన్ని పాడు చేస్తున్నావా లేదా మనం ఎవరు అంటే యూత్ ముందుగా మన ధర్మం ఎందుకు తెలుసుకోరండి? మొన్న ఎక్కడో నేను చిన్న ఇది క్లిప్ చూశానమ్మా. లక్ష్మణుడు అంటే ఎవరంటే భారతంలో ఉన్నాడంటుంది అమ్మాయి. ఏంటి ఈ వ్యవస్థ? ఏంటి ఎటు తీసుకెళ్తున్నాం వ్యవస్థని? మనం ప్రతి స్కూల్లో భగవద్గీత బోధించాలి, ప్రతి స్కూల్లో శివగీత బోధించాలి, దేవి భాగవతం బోధించాలి, చాప్టర్స్ పెట్టండి. మహమ్మదీయుల గురించి చదువుకుని మనం ఏం చేస్తాం? ఇప్పటికీ నిజాం పాలన గురించి చదువుకుని మనం ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం? నీ ధర్మం తెలుసుకునేలా నీ పిల్లల్ని పెంచాలి అంటే నీకు ఎంతో కొంత పుస్తకాల ద్వారానే. పోనీ ఇవి కాదు సరే, మనలో ఎంతమందికి సరే ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం, ఎంతమందికి సిస్టర్ నివేదిత గురించి తెలుసు? వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత తెలుసా? హిందూ ధర్మంలోకి వచ్చి ఒక క్రిస్టియను ధర్మాన్ని పాటించి ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్త అయిందో తెలుసా? స్త్రీలు ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతసేపు నా చిన్ని బొజ్జ శ్రీరామ రక్ష అన్నట్టు ఆదివారం వచ్చిందా, సినిమాకి వెళ్ళామా, షాపింగ్కి వెళ్ళామా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళామా, మహా అయితే తిరుపతి వెళ్ళి వస్తే మనకు ఆధ్యాత్మికత వచ్చేసినట్టే. ఈ తిరుపతి వ్యామోహం ఏంటమ్మా? కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా? పాత వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఏంటి అక్కడ? అసలు దర్శనానికి అవకాశం ఉంటుందా? ఒకసారి చూసావు, 2 సార్లు చూసావు, 3 సార్లు చూసావు, 4 సార్లు చూసావు, తనివి తీరదా? ఎందుకు తనివి తీరదు అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావో నీకు అవగాహన లేదు. అసలు 7 కొండలు ఎందుకున్నాయి? 7 కొండలు ఎందుకున్నాయి? నీలో షట్చక్రాలు ఉన్నాయి. 7వ కొండ మీద ఉన్నాడు భగవంతుడు. 6 చక్రాలు దాటితే నేను కనిపిస్తానని చెప్పడానికి 7వ కొండ మీద ఉన్నాడు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాతేజ, సహస్రారంలో నేను ఉన్నానని చెప్పడానికి 7 కొండల మీద ఉన్నాడు. ఇవన్నీ దాటి రా నా దగ్గరికి అని చెప్పాడు. మనం సూమో వేసుకుంటే వెళ్ళిపోతాం 6 కొండలు దాటి. ఇవి ఎప్పుడు దాటుతాం? మారండి, మన ధర్మాన్ని గుర్తించండి. మన ధర్మము మనది వేదభూమి, కర్మభూమి, దయాభూమి. మన దేశం గర్వించదగ్గ స్థాయిలోనే ఎప్పుడూ ఉంటుంది. మనది జగద్గురువు. అన్ని దేశాలకి మన దేశం జగద్గురువు కాదా? ఇది ఎలా వచ్చింది అంటే నేను ఒక విద్యలో ఉన్నాను, ఒక ఉపాసన చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక మంత్రం చదివానంటే ఈ భూమిలో పుట్టబట్టి, ఈ భారతదేశంలో పుట్టబట్టి నేను ఆ మంత్రదీక్ష తీసుకున్నానని గర్వంగా చెప్పగలుగుతాను. ఇవన్నీ వదిలిపెట్టి ఈవిడ పేరు శ్రీలక్ష్మి, ఈవిడ ఉద్యోగం చేశాను, ఈవిడికి పిల్లలు ఉన్నాడు, ఈవిడ భర్తతో బండెక్కెళ్ళిందంటే మీరు ఈ భర్తలతో బండెక్కెళ్ళరా? నా ధర్మం గృహస్థ ధర్మం, నేనెందుకు వదిలేస్తాను? అంటే నేను ఆ ధర్మంలో ఉన్నంత మాత్రాన నేను భగవంతుణ్ణి ఆరాధించడానికి పనికిరానా? ఈ అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని సోది మానేసి ప్రతి స్త్రీ ధర్మాన్ని ఎలా పాటించాలో నేర్చుకోండి. ముందు మీ పిల్లల్ని ఉదయమే లేపడం నేర్చుకోండి. లేవగానే చేతులు చూసుకోవడం నేర్పించండి. తర్వాత భూమిని ఎలా తొక్కుతాము, క్షమాపణను నేర్పించండి. తర్వాత సూర్య నమస్కారాలు నేర్పించండి. ఎన్ని ఉన్నాయమ్మా తెలుసుకుంటే. ఇవన్నీ మానేసి అక్కర్లేని అక్కర్లేని సోది. గర్భ సంస్కారాన్ని ఒక మహత్తరమైనటువంటి కొన్ని ఎపిసోడ్స్ చేసాం మనం. అదంతా ఎవరు నేర్పారో? నేను ఈ భూమిలో ఉండబట్టి నేర్చుకున్నాను. నా ధర్మం అంత గొప్పది, భారత్ మాతాకి జై. నేను ఇక్కడ పుట్టబట్టే ఇవన్నీ నేర్చుకున్నాను. దేశానికి విలువిచ్చి, దేహానికి విలువిచ్చి. ఎందుకంటే అమ్మా ఆవేశం, ఆవేదన గట్టిగా. ఇప్పుడు నీ కొడుకు డాక్టర్ అయ్యాడు అనుకోండి, మా అబ్బాయి మెడిసిన్ చదువుతున్నారని చెప్తారు. మీ అబ్బాయి ఇంజనీరింగ్ అయ్యాడు అనుకోండి, మా అబ్బాయి ఐఐటి చదువుతున్నాడని చెప్పాడు. అదే మీ అబ్బాయి కనుక ఒక పూజ చేస్తూ ఆధ్యాత్మికవేత్త కింద ఉంటే వీడికి ఏమన్నా పిచ్చేమో. ఏంటిది? ఈ దౌర్భాగ్యం ఏంటి? వాడే సరైన దారిలో ఉన్నారు, మీరు కాదు. మీ పిల్లాడే సరైన దారిలో ఉన్నాడు. నువ్వు పుట్టిందే మనిషి కింద పుట్టిన ప్రతి ఒక్కడు మోక్షం కోసమే పుట్టాడు. ఇది గ్రహించండి. అంతేగాని సులువుగా ఉందని చెప్పి అక్కడికి పోయి అన్యమతాలను తెచ్చుకుని ఏముందండి? ఏముంది చెప్పండి? దాంట్లో ఉన్న తీపిదనం ఏంటి? ఒక్కటి నాతో కూర్చొని చెప్పండి.
ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి స్త్రీ శక్తివంతం అవ్వాలి. మన ధర్మం గురించి, మన దేశం గురించి, మన మతం గురించి, మనది మతం కాదమ్మా, మనది ధర్మం. వాళ్ళవి మతాలు, మనవి ధర్మం. ఎందుకంటే మనం ధర్మంగానే ఆచరిస్తాం. వాళ్ళు వచ్చి మీరు మా మతంలోకి మారండి అని చెప్తారు. మన వాళ్ళు మీ ధర్మంలోంచి మీ మతం వీడి మా ధర్మంలోకి మారండి అని ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే నా ధర్మం నాకు కొన్ని నేర్పింది. ఎందుకంటే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేస్తున్నప్పుడు నీకు ఉండాలి బుద్ధి. అమ్మని మార్చినంత తేలిగ్గా ధర్మాన్ని మారుస్తున్నందుకు నీకు ఉండాలి బుద్ధి ఉండాలి కదా. ఇది ఎరుక వహించండి. నేను ఇప్పుడు చెప్పిన దానివల్ల నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు, నన్ను తిట్టేవాళ్ళు ఉండొచ్చు. ఇది విని ఒక్కళ్ళు మారినా నా జన్మధన్యం. నేను భారతదేశంలో పుట్టినందుకు నా జన్మధైర్యం. జై రాజరాజేశ్వరి మాతాకి జై. అమ్మ ఒక్కతే భోగమోక్ష ప్రదాయిని. శ్రీ విద్యలోకి అందరూ రావాలి.